చా ఇకపై గుడికి పోకూడదురా. ఏం ప్రసాదం పెట్టలేదనా? గుడి ముందు భిక్షగాలు ఉంటారు కదరా. అవునరా, నా ముందల కూడా ఒకడున్నాడుగా. పోరా, నేను చెప్పనురా. ఇంకా పంచులు వెయ్యను గాని చెప్పు. మనం గుడికి పోయేదే ప్రశాంతత కోసం. అక్కడ గుడి బయట భిక్షగాలు అమ్మమ్మమ్మ అయ్యయ్య అడుక్కుంటుంటే చిరాకు వస్తుంది. దానికే గుడికి పోను, ఇంట్లోనే మొక్కుకుంటా. వాళ్ళు అడుక్కుంటుంటే నీకు చిరాకు లేస్తుందా? మరి నువ్వు గుళ్ళకి పోయేదే అడుక్కోవడానికాయే. నువ్వు గుడి లోపల అడుక్కుంటావో, వాళ్ళు గుడి బయట అడుక్కుంటారు, అంతే తేడా. ఒరేయ్, ఓ గుడి ముందుకు ఎంతమంది భిక్షగాళ్ళు ఉంటారా? ఓ 10-20 మంది ఉంటారా. 10-20 మంది అడుక్కుంటుంటే నువ్వు ఇంత చిరాకు పడుతున్నావుగా. కొన్ని కోట్ల మంది వాళ్ళ కోరికలతో దేవుణ్ణి అడుక్కుంటుంటే దేవునికి ఎంత కోపం రావాలరా. కానీ ఆయన ఏ రోజు చిరాకు పడ్డట్టు చరిత్రలో లేదు. అందుకే ఆయన దేవుడు అయినాడు. మనం మతిలేని మనుషులుగా మిగిలిపోయినాము. అది కాదురా, గుడికి పోయినప్పుడు పూజ సామాగ్రికి ఎంత ఖర్చు పెట్టావురా? 200 అయ్యిందిరా. హుండీలో ఎంత వేసినవురా? మొక్కు ఉందిరా, 1000 రూపాయలు వేసినరా. నువ్వు కొంచెం పెద్ద మనసు చేసుకొని ఒక 100 రూపాయలకి చిల్లర మార్చుకొని ఆ భిక్షగాలకి ఇవ్వగలిగితే నువ్వు దేవునికి దర్శించుకొని ఎంత ఆనందపడతావో అంతే ఆనందాన్ని పొందగలుగుతావురా. మనం గుళ్ళో దేవుణ్ణి చూస్తున్నాం, వాళ్ళు మనలో దేవుణ్ణి చూస్తున్నారా. మనం కాక ఎవరు సాయం చేస్తారా వాళ్ళకి? స్వారీరా, నువ్వు ఇచ్చిన డబ్బులు వ్యసనానికి ఉపయోగించిన వాళ్ళు ఉంటారు, అవసరానికి ఉపయోగించిన వాళ్ళు ఉంటారు. వ్యసనానికి ఉపయోగించిన వాళ్ళని వదిలే, అది వాళ్ళ కర్మ. నువ్వు ఇచ్చిన 1 రూపాయి కూడా అవసరం వాళ్ళకు ఉపయోగపడితే అదే పుణ్యం. ఇకపై మిగతా బిచ్చగాళ్ళకి కాదురా, అవసరం ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాను. సంతోషం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి.